హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన డిజైన్ ఉంది కదా, దానికి ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నా. అంటే నేను జస్ట్ ఒక చిన్నది అంటే మనం ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ కంటిన్యూషన్ చేసుకునేలాగా జస్ట్ చిన్నగా నేను చేసి చూపిస్తాను కదా. చాలామందికి ఏంటంటే ఓకే ఐడియా వచ్చేస్తుంది ఇది నెక్ అంతా ఎలా చేసుకోవాలి అని. కొంతమందికి ఏంటంటే ట్రేసింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ నేను ఏదైనా వీడియో చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇదంతా ప్రిపేర్ చేసుకుంటానమాట. ఒక బుక్ మీద నేను ఏ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నా డిజైన్, దానికి ఏ మెటీరియల్ యూస్ చేయాలి, ఎక్కడ ఏమి యూస్ చేయాలి అనేది నేను ఇక్కడ రాసుకుంటాను అనమాట. మొత్తం అంతా డీటెయిల్గా రాసుకుంటాను. అలా చేసుకున్న తర్వాతే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. అందు గురించి ఫస్ట్ కన్ఫామ్గా రాసుకుంటాను ఇలాగా. అండ్ తర్వాత చూసారు కదా, మనం డిజైన్ ఎప్పుడు ట్రేసింగ్ అనేది మనకి రైట్ సైడ్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ షోల్డర్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. అంటే ట్రేసింగ్ డిజైన్ గీయడం. వర్క్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ నుండి చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం స్టార్టింగ్లో అటు ఇటుకి వచ్చినా కూడా ఈ సైడ్ రైట్ సైడ్ ఏదైతే బాగా కనిపిస్తుందో ఆ సైడ్కి వచ్చేటప్పటికి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. అందుకోసం అండ్ ట్రేసింగ్ ఎందు గురించి అంటే, మీరు అటు సైడ్ నుండి స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్ ఫ్లవర్ అనేది ఈ రైట్ షోల్డర్ మీదకి వస్తుందో లేదో అన్న దాన్ని బట్టి ఇక్కడ నుండి మీరు ట్రేసింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే చెప్పింది. అండ్ చూసారు కదా, ఇదే విధంగా మీరు ఇక్కడ కొంచెం స్లోగా పెట్టాను వీడియో, ఎందుకంటే మీకు గీయడం అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఎలా గీస్తున్నాను ఏంటి అనేది. ఈ లీఫ్లు అవి అన్నీ సమానంగా రావాలి అనుకోండి. మన దగ్గర స్టిక్కర్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, దాన్ని ఒకటి కట్ చేసుకోండి, మీకు ఏ సైజులో కావాలో అది. సేమ్ అదే మీరు మొత్తం అంతా కూడా ట్రేస్ చేసుకోండి, అప్పుడు అన్నీ కూడా సమానంగా వస్తాయి. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇక్కడ జస్ట్ ఏంటంటే పేపర్ మీద డ్రా చేస్తున్నా కాబట్టి నార్మల్గా నేను ఫ్రీ హ్యాండ్తో గీసేస్తున్నా. అండ్ ఈ డిజైన్ ఏంటంటే మీరు ఈ పేపర్ ఉంది కదా, ఇలాగే మీరు కార్బన్ షీట్ ఉంటుంది, వైట్ కార్బన్ షీట్, దాని మీద కూడా పెట్టి గీసుకోవచ్చు. ఒకవేళ లేదు ఫ్రీ హ్యాండే గీస్తాము అంటే గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని ఉంటుంది, ఆ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. ఇది వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఇలా రౌండ్ నెక్కే ఉంచేసుకోవచ్చు, లేదంటే కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా కట్ వర్క్ ఇంట్రెస్ట్ ఉంది, కట్ వర్క్ డిజైన్ అయితే బాగుంటుంది, స్టిచ్ చేసుకోవడం వచ్చు బ్లౌజ్, లేదంటే బయట స్టిచ్ చేయించుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కట్ వర్క్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇలా అనమాట, మనకి రౌండ్ షేప్ వచ్చినప్పుడు అలా రౌండ్గా, తర్వాత లీఫ్ షేప్ వచ్చినప్పుడు కొంచెం కర్వ్స్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట కట్ వర్క్ లాగా. చాలా నీట్గా ఉంటుంది. మీరు కొంచెం నిదానంగా చూసుకుని ఈ విధంగా చేయండి. అండ్ ఈ కట్ వర్క్కి కూడా మీరు చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, వదిలేయచ్చు. లేదు అంటే మీకు అక్కడ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఎక్కడి వరకు చూపించాలనేది క్లియర్గా చూపించేస్తాను వర్క్ వీడియో అనేది. ఒక్కసారి లేదు ఈ వీడియోనే చూస్తున్నాం మేము వర్క్ వీడియో చూడలేదు అన్న వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి ఆ వీడియో కూడా. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీలో ఎవరికైనా కూడా ఏదైనా డిజైన్ నచ్చి అది ఎలా చేసుకోవాలో తెలియకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను కన్ఫామ్గా మన నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీకు కాకపోయినా కూడా వాళ్ళకైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, అక్కడే మెసేజ్ చేయండి, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.